సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఆ శివుడు మనలోనే ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కుంభమేళ అంత దూరం వెళ్ళి ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే అక్కడ తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా చనిపోయారు. అంటే ఆ ఈశ్వరుడు వాళ్ళలోనే ఉన్నాడు అని ఇక్కడ ఉండకుండా అంత దూరం వెళ్ళి చనిపోవడం అనేది అంటే వెళ్ళాలంటారా? ఖచ్చితంగా అక్కడికి వెళ్తేనే పుణ్యం వస్తుందా? లేకపోతే పాపం తగులుతుందా? ఎప్పుడైనా నీ వస్తువు పెట్టింది కనపడకపోతే వెతుక్కోవాలి. పెట్టింది నువ్వైనప్పటికీ కూడా ఆ పెట్టింది ఎక్కడ పెట్టామో గుర్తు లేకపోతే వెతుక్కుండం అనేది సహజం. వెతుకుతావా అమ్మా? అలాగే నీ లోపల శివతత్వం ఉన్నదని తెలియనప్పుడు వెతుక్కుండానికి వెళుతుంటారు. అప్పుడు వెతుక్కుండానికి వెళ్ళినటువంటి ప్రదేశాలని కొన్ని నిర్దేశించారు యాత్ర స్థలాల కింద. యాత్ర వెళ్ళేది నీ పాత్రని తెలియజేసుకోవడానికి, అంతేగాని అక్కడికి వెళ్ళి ములిగేసినంత మాత్రాన పాపం పోదు. అక్కడికి వెళ్ళినప్పుడు కాసేపు చేయాల్సినటువంటిది అక్కడికి వెళ్ళి నాట్ ఓన్లీ స్నానం ఒకటే కాదు, అక్కడ చేయాల్సింది దానం, ధ్యానం. ఈ మూడిటి వల్ల మనకు కలిగేది ఏంటంటే స్నానం చేయడం వల్ల శారీరకమైన శుద్ధి కలుగుతుంది. అర్థమైందా? అలాగే కొందరు అక్కడ ఉన్నటువంటి సత్పురుషుల్ని కలవడం వల్ల మనలో మనశ్శుద్ధి కలుగుతుంది. ధ్యానం చేయడం వలన ఆత్మ చైతన్యం శక్తి ఉద్దీపన అవుతుంది. ఈ 3 కార్యక్రమాలకి అక్కడికి వెళితే ఆ ప్రదేశంలో ఈ శరీరానికి ఆ ప్రదేశానికి చూడండి, ఒక యాపిల్ పండాలంటే కాశ్మీర్లోనే పండుతుంది. అర్థమైందా? అలాగే వరి పండాలంటే గోదావరి జిల్లాలో బాగా పండుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాయిల్లో ఒక్కొక్క శక్తి ఉంటుంది. అలాగే ఈ పుణ్యక్షేత్రాలన్నిటిలోనూ కూడా నువ్వు మర్చిపోయిన దాన్ని నీకు తెలియజెప్పేటటువంటి ఒక శక్తి కేంద్రాలు అవి. కేవలం స్నానం చేయడానికి నీళ్ళు కాదు, అవి నీరు కాదు, అది మీరే. నీలో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ 73% ఉంటుంది శరీరంలో. వాటర్ మాలిక్యూల్స్ 73% ఉంటుంది వాటర్. ఆ తీర్థక్షేత్రాల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే నీరు ఉన్నదో, మీరంటున్న నీరు, జలము, ఈ శరీరంలో ఉన్న జలంలో ఉన్నటువంటి మాలిక్యూల్స్లో ఉన్నటువంటి డిఫెక్ట్ని తీసేసి నెగిటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీ ఛార్జ్ చేస్తుంది. అది ఫిజికల్. దీని అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహాత్ములు అందరూ ఉండడం వలన, వాళ్ళతోటి మాట్లాడడం వలన, వాళ్ళ సత్సాంగత్యం చేయడం వలన మనో ప్రవర్తనలో త్యాగం అనేటటువంటి నిరతిని ఏర్పాటు చేసుకుంటాం, భోగాన్ని తగ్గిస్తాం. ఇక 3వది ధ్యానం చేయడం. ఇవి తెలుసుకున్న తర్వాత శారీరకమైన శుద్ధి, మానసికమైన శుద్ధి కలిగిన తర్వాత ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది. ఈ 3 విషయాల కోసమే తీర్థక్షేత్రాలు అనేవి నిర్దేశించారు. అక్కడికి వెళ్తేనే లోపల ఉన్నటువంటి శివం జాగృతి అవుతుంది. నా లోపలే శివం ఉన్నది అనే సంగతి తెలుస్తుంది. అందుకు అక్కడికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఒక్కరోజు మౌని అమావాస్య రోజే మేము స్నానం చేయాలి, అయితేనే మేము కైలాసం వెళ్తాము, శివుణ్ణి దర్శించుకుంటాము అనే ఒక ఆలోచనతోటి ఒకరి మీద ఒకరు పడడం, అంటే ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి రావడం, అంటే ఇది వాళ్ళకి తెలియని తలమా, లేకపోతే ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే చెప్పేవారు లేక ఇలా అవుతుంది అనుకోవాలా? మన ఇంట్లో ఒక వివాహ వేడుక జరిగితేనే ఏదో ఒక చిన్న జరగకుండా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోలేదా అంటే జాగ్రత్తలు తీసుకుంటాం. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అనేక రకాలైన మనస్తత్వాలు కలిగిన మనుషులు ఒక చోట చేరినప్పుడు డిఫరెంట్ ఒపీనియన్ అనేది రావడం సహజం. అలాగే అక్కడ నేనున్నాను కదా, సెక్టర్ 2లో జరిగినటువంటిది యాక్సిడెంట్. ఇది నేను అక్కడే ఉన్నాను. ఓకే. అక్కడి నుంచే ఇప్పుడు అంటే మీరు కూడా మౌని అమావాస్య కోసం వెయిట్ చేశారా? నేను కుంభమేళాలో ఉన్నాను, ఇప్పుడు కూడా ఉంటాను. ఇప్పుడు మరలా వెళ్ళిపోతాను. ఓకే. కాబట్టి కుంభమేళా జరిగిన నాళ్ళు ఉంటాను నేను అక్కడ. మేము అఖాడాల్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు మేము ఉంటాం, ప్రతి కుంభమేళాలో ఉంటాం. ఇప్పుడు సెక్టార్ 2లో అందరూ స్నానం చేయడానికి వెళ్తున్నారు. వెళుతూ ఉండగా కొందరు ఏం చేశారు, ఆతురత, మేము 12 గంటలకే మేము తయారవుతాం, ఎందుకంటే మాకు సాయి స్నానం ఉంటుంది. సాయి స్నానం అని, అమృత స్నానం అని
యోగులు అందరూ కూడా లక్షలాది మంది యోగులు స్నానం చేస్తారు ఆ రోజు, మౌని అమావాస్య రోజు. అంతకుముందు మొట్టమొదటి సాయి స్నానం మాకు 14వ తారీఖు మకర సంక్రాంతి రోజున చేసాం. అవన్నీ వీడియోలు చూడొచ్చు మీరు. సైన్యం అంతా వస్తారు, నాగా సైన్యం అంతా కూడా. వాళ్ళు నడవడానికి ఆ మధ్యలో నడుస్తుంటే వీళ్ళందరూ చూస్తారు, కోట్ల మంది. ఆ రోజే ఎందుకు వెళ్ళాలంటే నాగా సాధువుల యొక్క సందర్శనం కోసం ఋషులు, మునులు, యోగులు ఆ రోజే వస్తారు కాబట్టి. పవిత్ర స్నానాలు అనేవి పూర్ణిమ రోజు 13వ తారీఖు జరిగింది. దానికి అందరూ సాయి స్నానం ఉండదు, ఉట్నే చేస్తారు. 14వ తారీఖు అది అమృత స్నానం, అంటే యోగులందరూ స్నానం చేసే రోజు. ఆ యోగులు మళ్ళా కనపడరు కాబట్టి భక్తులందరూ ఆ రోజే వస్తారు. ఆ రోజు యోగులు స్నానం ఆచరించినటువంటి ఆ తపశ్శక్తి అంతా కూడా జలాల్లో, మనం ఇంతకుముందు మాలిక్యూల్స్ ఎనర్జీ ఫామ్ ఏ విధంగా నీటికి శక్తినికి ఛార్జ్ అయ్యేటటువంటిది నీటికి గుణం ఉంది. అందుకు యోగులు తపస్సు చేసినటువంటి శక్తి నీటికి ఛార్జ్ అవుతుంది, అది అమృతం అవుతుంది. అప్పుడు మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి నీటి మాలిక్యూల్స్కి అది ఛార్జ్ అవుతుంది. ఇది మన సైంటిస్టులు కనిపెట్టింది. సైంటిస్ట్ అంటే సెయింట్స్, ఋషులు. సైంటిస్టులకు అందని విషయం ఇది, ఆధునిక విజ్ఞానానికి అందని విషయం. కాబట్టి వాళ్ళు హేతువాదులు అలా మాట్లాడడంలో తప్పు లేదు. వాటర్ మాలిక్యూల్స్కి స్పందించే గుణం ఉందని మన వాళ్ళు ఎప్పుడూ కనిపెట్టి ఆచమ్యాహ కేశవాయ స్వహ మాధవాయ స్వహ అని మంత్రం చదువుతారు, నారాయణాయ స్వహ అని. చేతిలో ఉన్న నీటికి మంత్రంతో ఛార్జ్ చేస్తున్న సౌండ్తో. మీరు సైంటిఫిక్గా ఈ మధ్యన విశ్లేషణలు వచ్చినాయి, నీటిలో ఉన్న మాలిక్యూల్స్ శబ్దానికి స్పందిస్తాయి, అలైన్మెంట్ మారుతుందని. అది మన పూర్వీకులు ఏనాడో కనిపెట్టి ఇలాగా పుణ్యస్నానం ఆచరించాలి. అదే సమయంలో ఒకటి ఋషులు వచ్చి స్నానం చేస్తారు, రెండు అమావాస్య రోజున నీటికి శక్తి పెరుగుతుంది, అందుకే సముద్రంలో టైడల్ వేవ్స్ పైకి లెగుస్తాయి. అంతేకాకుండా మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు, పిచ్చున్న వాళ్ళు పిచ్చి ముదురుతుంది. అలాగే ఆధ్యాత్మిక సాధన చేసేవాడికి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే వాటర్ మాలిక్యూల్స్లో ఈ యొక్క శక్తిని ఛార్జ్ జరుగుతుంది అనే విషయం ఏనాడో కనిపెట్టాడు, ఇప్పుడిప్పుడే సైంటిస్టులు కనిపెడుతున్నారు దీన్ని. ఈ విషయాన్ని, ఈ రహస్యాలన్నింటినీ కూడా మనకి అతి సులభంగా పండగల్లో అందరికీ ఛార్జ్ అయ్యేటట్టు, ఈ విషయాన్ని అందరిలో శక్తి జాగృతం అయ్యేటట్టు పెట్టారనమాట మనకి. అందుకు ఆ రోజునే చేయాలి. అమావాస్య రోజు ఎందుకు చేయాలంటే మౌనంగా ఉండి, మౌనంగా ఉండడం ఏమవుతుంది? మౌనం అంటే ఏంటి? ఎన్ని రకాలు ఉంటుంది ధ్యానం? మౌనం ఎన్ని రకాలు ఉంటుందో తెలుసా? మామూలుగా మౌనం అంటే ఏమిటి? మాట్లాడకుండా ఉండడం, అంతేనా? కాదు కాదు. మాట్లాడకుండా ఉండడం అంటే మనోమౌనం, వాంగ్మౌనం అంటారు. అలాగే శరీరం కదలకుండా ఉంచడం, ఇంద్రియాలు ఏటిని కూడా, కళ్ళు చూడకుండా, చెవులు వినకుండా ఉండడం, ఇది కాష్ట మౌనం అంటారు. ఇక మూడో మౌనం మనోమౌనం. మనం నోరు మాట్లాడదు కానీ ఆలోచనలో ఆలోచిస్తుంటాం. కానీ ఈ మూడు రకాల మౌనాల్ని శారీరక మౌనం, వాంగ్మౌనం, మానసిక మౌనం, అర్థమైంది? ఈ మూడింటిని మౌనంగా ఉంచి సాధనలో ఉంటారు. అక్కడ ఉండి అమావాస్య రోజున వాళ్ళ శక్తి పెరుగుతుంది, సాధన శక్తి. అప్పుడు ఆ శరీరంలో నుంచి వెలువడేటువంటి ఋషుల నుంచి వచ్చేటటువంటి శక్తి జలాల్లోకి పంపించి, ఆ జలాల్లో ములిగేటటువంటి మామూలు సామాన్య జనాన్ని మానసిక స్థితిని, శారీరక స్థితిని, ఆధ్యాత్మిక ఉన్నతిని పెంచడానికి ఉపయోగపడే ఒక ప్రక్రియని మనకు పెద్దలు పెట్టారనమాట. ఈ విధంగా మౌని అమావాస్య. అంతకుముందు మనకి మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు సూర్యకిరణాల వల్లనే మనకి ఈ సృష్టి అంతా జరుగుతుంది. అది సూర్యకిరణాలు శక్తివంతంగా ఉంటాయి, చంద్రుడి యొక్క కిరణాలు ఆ రోజు శక్తివంతంగా ఉంటాయి. ఆ కిరణాల ద్వారా వచ్చే శక్తి జలాల్లో చేరుతుంది, మునుల యొక్క జలాల్లో చేరుతుంది. ఆ శక్తి మామూలు మనుషులకి ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి పుణ్యస్నానాలు ఆయా రోజుల్లోనే చేస్తారు కాబట్టి ఆయా రోజుల్లోనే వీళ్ళందరూ వెళ్తారు, వెళ్ళాలి కూడా.